ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు కీలకమైన ఆటగాడు ట్రావిస్ హెడ్ శృతి మించేశాడు. తన ఫింగర్ సెలబ్రేషన్స్‌తో సోషల్ మీడియాతో పాటుగా భారత జట్టు సూపర్ డూపర్ ఆటగాడైన రిషబ్ పంత్‌ని కూడా చాలా ఘోరంగా అవమానించాడు. భారత బ్యాటర్ రిషబ్ పంత్ వికెట్ పడగొట్టిన తర్వాత అతను చేసిన ఈ సెలబ్రేషన్స్‌ని అందరూ తప్పుపడుతున్నారు. అసలు అందరూ కూడా ఏంటి తను చేస్తున్న ఈ అసభ్యకరమైన, అశ్లీలమైన సంబరాలు అంటూ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండిస్తూ వచ్చారు. అతని వేళ్ళను మంచం మీద ఉంచాలనే ఒక జోక్‌ని గుర్తు చేశాడు ఒక వ్యాఖ్యాత. అదే విషయాన్ని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశాడు. దాన్ని వినోదాత్మకంగా వివరిస్తూ నవ్వుడు పంచాడు. అయితే ఇలాంటిది చాలా తప్పుగా, అశ్లీలంగా ఉందని ఒక్కసారిగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా అర్థమైంది. అయితే ట్రావిస్ హెడ్ అంతకు మునుపు కోహ్లీతో గొడవ పట్టుకున్నాడు. సిరాజ్‌తో కూడా గొడవ పడ్డాడు. అయితే ఇలాంటి పనులు చేయటం వల్లే నిన్న అందరూ కూడా తప్పుపడుతున్నారు ట్రావిస్ హెడ్ అంటూ అందరూ కూడా ఖండిస్తున్నారు. అయితే ఇది ఐసీసీ దృష్టిలోకి వెళ్తే మాత్రం పరిస్థితులు కొంచెం తీవ్రంగానే ఉంటాయన్న విషయం ట్రావిస్ హెడ్ అర్థం చేసుకోలేకపోతున్నాడు. ట్రావిస్ హెడ్‌ను పాట్ కమిన్స్ బాగా ఎక్కువగా కవర్ చేస్తూ ఊహించని విధంగా మీడియా ముందు షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. అదో పెద్ద జోక్ అని.